హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. మీ అందరికీ ఎంతో ఇష్టమైన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి చక్కటి నవల గిరిజా కళ్యాణం ఆడియోగా వినిపించబోతున్నాను. గిరిజా కళ్యాణం నవల ఆడియో మొదటి భాగం ఈరోజు మీకోసం. చాలా విశాలంగా అధునాతనంగా ఉన్న గది అది. ఆ గదిలో ఆ మంచం మీద ఉన్న మల్లె పువ్వు లాంటి తెల్లటి పక్క మినహా మిగతా సామానంతా పింక్ కలర్లో ఉంది. ఆ పక్క మీద సిల్క్ చారల పైజామా షర్టుతో సొమ్మసిల్లినట్టుగా గాఢ నిద్రలో ఉన్నాడొకతను. తొలి ఉషస్సులో కాంతి పిల్లతెమ్మెరలను జంటగా తోడ్కొని తెరచి ఉంచిన కిటికీల గుండా లోపలికొచ్చి అతన్ని తాకి మేలుకొల్పడానికి ప్రయత్నిస్తోంది. ఇంతలో మంచం పక్కన ఉన్న పింక్ కలర్ ఫోన్ గణగణలాడింది. మెత్తటి దిండులో తలదూర్చుకుని నిర్లక్ష్యంగా బోర్లా పడుకుని ఉన్న అతను ఫోన్ చాలాసార్లు మోగిన తర్వాత చెయ్యి చాచి అందుకున్నాడు. ముఖం దిండులో నుంచి కాస్త పక్కకు తిప్పి కళ్ళు తెరవకుండానే నిద్రబద్ధకంతో హలో అన్నాడు. అవతల నుంచి అతి సుతారంగా ఉన్న కంఠం, హలో చందు, గుడ్ మార్నింగ్, విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంది. వెరీ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ బద్ధకంగానే అన్నాడతను. నిద్ర లేచావా? నేనే లేపానా? అయితే నిద్ర లేపి బర్త్డే గ్రీటింగ్స్ మొదటిసారి చెప్పిందాన్ని నేనేనన్నమాట. నువ్వు నాకు తప్పకుండా ఏదైనా బహుమతి ఇవ్వాలి. ఎంతో సంతోషంగా పలికిందా కంఠం. ఓకే, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నిద్రమత్తులో నీ గొంతు ఎంత బాగుందో తెలుసా? అతను మాట్లాడలేదు, విని ఊరుకున్నాడు. మాట్లాడవే, నిన్నే. నిద్రముఖంతో పొగడ్తలు వినాలంటే పరమ బోర్గా ఉంది, బాయ్. అతను సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేశాడు. దిండులో తలదూర్చుకుని మళ్లీ నిద్రలో మునగబోయాడు. మళ్లీ ఫోన్ మోగింది. అతను తీశాడు. హలో చందు, విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పార్టీ ఎక్కడా? మన వాళ్ళెవరెవరొస్తున్నారు? ఆ కంఠం ఉత్సాహంగా అడిగింది. మళ్ళీ చెయ్యి, ఆ వివరాలన్నీ రమేష్కి అప్పచెప్పాను. అతను ఫోన్ పెట్టేశాడు. ఫోన్ మళ్లీ మోగింది. అతను హలో అనగానే పుట్టినరోజు శుభాకాంక్షలు వినిపించాయి. అతని ముఖంలో విసుగు తొంగి చూసింది. అతను రిసీవర్ తీసి పక్కన పెట్టేశాడు. అతని నిద్ర ఎగిరిపోయింది. వెల్లకిలా పడుకున్నాడు. సూర్యోదయం అవుతున్నప్పుడు గమ్మత్తైన ప్రశాంతత ఉంటుంది. కిటికీలో నుంచి మందార చెట్టు మీద పిచ్చుకలు చేస్తున్న రొద చెవులకు వినసొంపుగా ఉంది. తల క్రింద చేతులు పెట్టుకుని అతను ఆ శబ్దం ఎంతో ఇష్టంతో వింటున్నవాడిలా పడుకున్నాడు. ఇంతలో తలుపు మీద టక్ టక్ మని వినిపించింది. కమిన్ అన్నాడు. లోపలికి వయసు మళ్లిన వ్యక్తి వచ్చాడు. అతని చేతిలో పేపరు ఉంది. అది తెచ్చి అందిస్తూ, చిన్నబాబు, ఈరోజు తమరి పుట్టినరోజు అన్నాడు. అతను పేపర్ అందుకుంటూ తల ఊపాడు. ఆ మాట ఇప్పటికి కనీసం 10 మందైనా గుర్తు చేశారు సాయన్న అన్నాడు. ఎక్కువ మంది స్నేహితులుంటే అంతే బాబూ, మన విషయాలు మనకంటే వాళ్ళకే ఎక్కువ గుర్తుంటాయి. కాఫీ తీసుకురానా? అతను వెళ్లబోతుంటే పిలిచాడు. ఇదిగో సాయన్న. సాయన్న వెంటనే ఆగాడు. భక్తి శ్రద్ధలతో అతని నోటి వెంట రాబోయే మాటల కోసం వేచి నిలబడి చూస్తున్నట్టుగా నిలబడ్డాడు. ఈరోజు ఫ్రెండ్స్ లంచ్ బయట అరేంజ్ చేస్తున్నారు. వాళ్లతో భోజనం బయట చేస్తాను. తాతయ్యకి చెప్పు. తాతగారు మీ పుట్టినరోజని లాయర్ గారిని భోజనానికి పిలుస్తున్నారండి. అబ్బా, నువ్వు చెబుదు. అలాగే. సాయన్న వెళ్ళిపోయాడు. చందు పేపర్ మంచం మీద పడేసి కిటికీ దగ్గరకొచ్చాడు. క్రింద తోటలో క్రమబద్ధంగా పెంచిన చామంతులు, గులాబులు విరగబూసి ఉన్నాయి. మందారాలు మొగ్గలు విడుతూ సూర్యకిరణాల వెచ్చని కౌగిలి కోసం వేచి చూస్తున్నాయి. ఎత్తైన కాంపౌండ్ వాల్ వెంట పెంచిన రంగురంగుల బోగన్ విల్లాలు కనులకింపుగా ఉన్నాయి. దూరంగా సాయంత్రం వేళ కూర్చోవడానికి కట్టిన గ్లాస్ హౌస్ కప్పు మీద నుంచి తోరణాల్లా ఆకుపచ్చ తీగలు వేళ్లాడుతున్నాయి. ఆ ఆకుపచ్చదనం కళ్ళకెంతో హాయిగా ఉంది. ఆ ఇంట్లో లోపల బయట అంతటా ఒక రకమైన ప్రశాంతత, నిశ్చింతత కనిపిస్తోంది. అతను చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఆ ఇంటి రంగు మాయడం అతను ఎన్నడూ చూడలేదు. ఆ పూదోటలో ఏవో ఒక పూలు లేకుండా ఖాళీగా ఉండడం గాని, వాటి మధ్య గడ్డి పెరగడం గాని అతను ఎరగడు. అంతటి క్రమశిక్షణతో ఉంటారు నౌకర్లు. సూర్యోదయపు తొలి కిరణాలు ఆకుల అంచుల మీద పడి అక్కడి నుంచి జారి
కిందున్న పచ్చికలో ఆవరించుకుని ఉన్న మంచు బిందువుల్ని మేలిమి ముత్యాల్లా చూపిస్తున్నాయి. అతను ముగ్ధుడైనట్టు అటే చూస్తున్నాడు. వాటి ఆయుష్ అత్యల్పం, కానీ వాటి అందం అనిర్వచనీయం. మనిషి జీవితం కూడా అలాగే ఉండాలి. అతను కిటికీ దగ్గర నుంచి కదిలి బాత్రూంలోకి వెళ్ళాడు. పేస్ట్ బ్రష్ మీద వేసుకుని నోట్లో పెట్టుకోబోతూ ఒక్కసారి అద్దంలో ప్రతిబింబం దీక్షగా చూసుకున్నాడు. అతనికి ఈ రోజుతో 28 సంవత్సరాలు నిండుతున్నాయి. అబ్బా, 28 సంవత్సరాలు! అతని అంతరాత్మ బాధగా మూలిగింది. టైం మరీ ఇంత త్వరగా గడిచిపోతే ఎలా? తనకి పెళ్లి కాలేదు కాబట్టి ఇంకా ఈ మాత్రమైనా ఇలా ఉన్నాడు. అదే పెళ్ళైతే భార్య, పిల్లలు, పరమ బోర్. అతను కంపరం అణుచుకుంటున్నట్టుగా భుజాలు చిన్నగా ఎగరవేశాడు. తనతోటివాడే సూరి పెళ్లి కాకముందు పందెం గుర్రంలా ఎలా ఉండేవాడు? పెళ్ళయిన తర్వాత ఆ ఉత్సాహమంతా ఏమైపోయిందో? శృతిలేని వీణలా అయిపోయాడు. ఎప్పుడు కదిపినా భార్య, పిల్లలు, అదే గొడవ. ఆ భార్య ఒక రాక్షసి. పెళ్ళైన 5 సంవత్సరాల్లో ఇంకేం పని లేనట్టు 3 పిల్లల్ని కంది. ఆ పిల్లలు, ఆ భార్య వాడిలో సరదా చంపేసి వాడిని జీవోత్సవం చేశారు. వాడు జీవిస్తోంది జీవితం కాదు, నరకం. అతను పళ్ళు తోముకుని టవల్తో ముఖం తుడుచుకుంటూ బయటకొచ్చాడు. మంచం మీద కూర్చుని పేపర్ తిరగేయసాగాడు. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో పొరుగుదేశంలో మిలిటరీ ప్రభుత్వం గద్దెకెక్కడానికి జరిపిన విధ్వంసకాండ ఉంది. అతను దానిమీద ఆసక్తి లేనట్టు పేజీ తిప్పేశాడు. పేపరు చివరి పేజీ నుంచి చూడసాగాడు. అక్కడ గేమ్ కాలం చూసి ఆ తర్వాత గుర్రపు పందాల గురించి వివరాలు ఆసక్తిగా చూశాడు. సుఖంగా పెరిగిన అతనికి దేశంలో జరిగే అలజడులతో పనిలేదు. ధరలు పెరిగితే జనం పడే బాధలు అతనికి తెలియవు. అతని జీవితం మలయమారుతల్లా, మంచి గంధం పరిమళల్లా, గలగల పారే సెలయేరులా ఉంటుంది. అతనికి పెద్దగా డిగ్రీల్లేవు. అందుకేమీ అతనికి బాధ లేదు. అతని కుటుంబం 10 కుటుంబాలకు ఆశ్రయమిచ్చే స్థితిలో ఉన్నప్పుడు అతను భుక్తి కోసం ఇంకొకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అతను రావు బహద్దూర్ రాజగోపాలరావు గారి ఏకైక మనవడు అనే కంటే అదృష్టదేవత ముద్దుల కొడుకు అని చెప్పొచ్చు. పేపర్ యథాలాపంగా తిరిగేస్తున్న అతని దృష్టి ఒకచోట ఆగిపోయింది. పేపర్లో ఓ మూల బాక్స్ కట్టి అనాథ యువతి అభ్యర్థన అన్న హెడ్డింగ్ ఉంది. అతను ఆ ప్రకటన చదివాడు. అందులో ఇలా ఉంది: దయాధర్మంగల ప్రతి వ్యక్తికి నా నమస్కారం. నా పేరు గిరిజ. నాకు తల్లి తండ్రి లేరు. ఒకే ఒక్క తమ్ముడున్నాడు. వాడు హృద్రోగంతో వైద్య సహాయం లేక రోజురోజుకి మృత్యు సన్నిధికి చేరువవుతున్నాడు. వాడు మినహా ఈ ప్రపంచంలో నాకింకెవ్వరూ లేరు. ఆపరేషన్ చేస్తే వాడు తప్పకుండా బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పారు. ఆ ఆపరేషన్కి నేను ఎంతో కష్టపడి 2000 రూపాయలు కూడబెట్టుకున్నాను. ఇంకొక్క 2000 రూపాయలుంటే నా తమ్ముడి ప్రాణం నేను రక్షించుకోగలను. మీరు రోజూ మీకు తెలియకుండానే ఎంతో డబ్బు వృధా చేస్తూ ఉంటారు. మీరు సహృదయంతో మీకు తోచినంత సహాయం చేస్తే ఒక జీవితాన్ని మృత్యుముఖంలో నుంచి తప్పించిన వారవుతారు. మరో జీవితానికి అండ కల్పించిన ధర్మాత్ములవుతారు. మీరు పంపబోయే ఏ కాస్త డబ్బైనా నేను లక్షలు కోట్లు అన్నంత విలువగా భావిస్తాను. ఎందుకంటే కొన్ని వాన చినుకులే కుండెడు నీళ్లగా మారుతాయి. నా ఈ ప్రకటనను చూసిన ప్రతి వ్యక్తి మమ్మల్ని కనికరించి నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టమని చేతులు జోడించి మిమ్మల్ని అర్థిస్తున్నాను. మీరు మాకు 1 రూపాయి పంపితే మీకు 10 రూపాయలు కలిసి వచ్చేటట్టు చేయమని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. నా చిరునామా ఈ క్రింద ఇస్తున్నాను. చందు 2-3 సార్లు ఆ ప్రకటన చదివాడు. అతి ప్రశాంతంగా ఉన్న ఆ ఉదయపు వేళ అతని మనసు అనాథ యువతి విన్నపానికి ఆర్ద్రమైంది. అతను ఏదైనా భరించగలడు గాని రోగగ్రస్తుడైన మనిషిని చూడలేడు. అతను లేచి వెళ్ళి బీరువా తెరిచాడు. అందులో ఉన్న డబ్బు తీశాడు. సాయన్న కాఫీ తెచ్చాడు. కాఫీ బాబూ, అక్కడ పెట్టు. చందు డ్రాయర్ సొరుగులాగి అందులోనుంచి సిజర్స్ తీసి ఆ పేపర్లో ఉన్న ప్రకటన ఉన్న అంతమేర కట్ చేశాడు. కాఫీ కప్పు తెచ్చి అందించిన సాయన్నకు డబ్బందించాడు. ఏంటి బాబూ ఇది? సాయన్న, ఈరోజు నా పుట్టినరోజు కదూ? అవును. నా పుట్టినరోజు నాడు అమ్మ జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి పని చేసి తీరాలనే అలవాటు తాతయ్య చేశారు కదా? అవును. ఈరోజు
ఈ మంచి పని చేస్తున్నాను చూడు అంటూ చేతిలో పేపర్ కటింగ్ అందించాడు. సాయన్న ఆ పేపర్లో ప్రకటన చదివాడు. అతని ముఖంలో సంభ్రమం ముప్పిరిగొంది. నేను ప్రతిసారి మీరు స్నేహితులు గొడవలో పడి ఎక్కడ మర్చిపోతారా అని అనుకుంటూ ఉంటాను. ఒక్కసారి కూడా మర్చిపోరు అన్నాడు. చందు కాఫీ తాగుతూ అన్నాడు. ప్రతిసారి ఏం మంచి పని చెయ్యాలా అని నేను తలల బద్దలు కొట్టుకోవలసి వచ్చేది. ఈసారి నిద్రలేస్తూనే ఈ బెడద పోయింది అన్నాడు. క్రితంసారి మీరు పెళ్లి జరిపించిన పని మనిషి సీతాలు కూతురికి అప్పుడే కొడుకు. ఆ అబ్బాయికి మీ పేరే పెట్టుకున్నారండి. ఏంటి? ఏడాది తిరగకుండా అప్పుడే వాళ్ళకి పిల్లలా? చందు కంగారుగా చూశాడు. అయితే నేను మంచి పని చేయలేదన్నమాటే. చందు తన లెటర్ పాటు తీసి దానిలో తన అడ్రస్సు పేరు ఉన్నంత మేర మడిచి చింపేశాడు. తెల్ల కాగితం మీద గబగబా 4 వాక్యాలు ఇలా రాశాడు. గిరిజగారికి మీ ప్రకటన చూశాను. నా హృదయం ద్రవించింది. మీరు ఇంకెవ్వరి దాతృత్వం కోసం వేచి చూడకుండా ఉండేందుకు మీరు కోరిన మొత్తం పంపిస్తున్నాను. మీ తమ్ముడికి ఆపరేషన్ సక్సెస్ కావాలని, మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. చంద్రశేఖర్. అది మడిచి సాయన్నకిస్తూ 2000 రూపాయలకు డీడీ తీసుకుని ఈ ఉత్తరం జత చేసి పంపు. చూడు, అడ్రస్ కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అనివ్వు. లేకపోతే కృతజ్ఞతలు అంటూ ఆవిడ కరస్పాండెన్స్ మొదలు పెడితే చచ్చిపోతాను. అదొక పరమ బోర్ అన్నాడు. సాయన్న తల ఊపాడు. చిన్నబాబు, క్రితంసారి సీతాలు కూతురు పెళ్లి చేసిన ఖర్చు కోసం సిగరెట్లు సంవత్సరం అంతా మానేశారు. మరి ఈసారి దీని భర్తీ కోసం ఏం మానేస్తారు? సినిమాలు. సినిమాలే? అవును. ఫ్రెండ్స్ ఊరుకుంటారా బాబూ? నేను నియమమంటే వాళ్ళు మాట్లాడరుగా. సాయన్న అవునన్నట్టు చూశాడు. సాయన్న కప్పు తీసుకుని వెళ్లబోతుంటే చందు పిలిచాడు. నా దగ్గర ఇక డబ్బు లేదు. తాతయ్యనడిగి ఒక 1000 రూపాయలు పట్టుకురా. ఫ్రెండ్స్తో పార్టీ ఉందని చెప్పు. అట్లాగే. తాతయ్య ఏం చేస్తున్నారు? ఇప్పుడే వాకింగ్కెళ్ళొచ్చారు బాబూ. కాఫీ తాగుతున్నారు. అయితే మంచి మూడ్లో ఉండుంటారు. ఇప్పుడే చెప్పేసేయ్ అన్నాడు. అట్లాగే. సాయన్న వెళ్ళిపోయాడు. 2 నిమిషాల తర్వాత చందు ఈలపాట పాడుతూ స్నానానికి బాత్రూంలోకి వెళ్ళాడు. ఫోన్ మోగుతూనే ఉంది. కాని అతను రవ్వంత కూడా దాని విషయం పట్టించుకోలేదు. నిదానంగా షవర్ బాత్ తీసుకోసాగాడు. అవతల నుంచి ఫోన్ ఆగి ఆగి మళ్లీ మళ్లీ మోగుతూనే ఉంది. అతని వరుస చూస్తే అందరికీ అతను కావాలి, కాని అతనికి ఎవరూ అవసరం లేదు అన్నట్టుగా ఉంది. స్నానం చేసి యువతలకొచ్చాడు. సాయన్న గదిలో కొత్త బట్టలు తయారుగా పెట్టాడు. చందు వాటిని తీస్తుంటే అందులో నుంచి ఒక కాగితం మడత జారిపడింది. అతను ఈలపాట పాడుతూనే ఆ కాగితం తీసి చూశాడు. అందులో పుట్టినరోజు శుభాకాంక్షలతో, సకల ఆశీస్సులతో తాతయ్య అని ఉంది. చందు ముఖం మీద చిరునవ్వు నాట్యం చేసింది. ఆ కాగితం గాలిలోకి వదిలి గట్టిగా ఊదాడు. అది దూరంగా వెళ్ళి పడింది. చందు కొత్త బట్టలు వేసుకున్నాడు. చాలామందికి పుట్టినరోజు నాడు మాత్రమే సందడి ఉంటుంది. అతనికి సంవత్సరంలో ప్రతి క్షణము వేడుకమయమే. అతను బట్టలు వేసుకోవడం పూర్తి కాగానే పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు. కారు తాళాలు తీసుకుని ఈలపాట పాడుకుంటూ తీరికగా విలాసంగా గది తలుపులు తెరిచి బయట అడుగు పెట్టగానే అతని నోటి మీద ఉన్న ఈలపాట టక్కున ఆగిపోయింది. అక్కడ కుర్చీలో వరుసగా 12 మందికి పైగా ఆడపిల్లలు, మగపిల్లలు కూర్చుని ఉన్నారు. అందరి చేతుల్లో పూలగుత్తులున్నాయి. విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే చందు. అందరూ లేచి ఒకేసారి కలగా పులకంగా అన్నారు. రమేష్ పెద్ద గులాబీ దండ తెచ్చి మెడలో వేశాడు. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నాడు. చందు తమాషాగా తల వంచి అభివాదం చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ గుడ్ లక్ అన్నాడొకతను. ఇంకేం లక్ రా బాబు, ఈ ప్రపంచంలో ఉన్న లక్ అంతా వాడిదేనయ్యే అన్నాడు ఇంకో అతను. అసలు లక్ భార్యమని వస్తే గాని బయటపడదోయ్. పాపం మన సూర్యుని చూడరాదు. అందరూ అతని ప్రసక్తి రాగానే విచారంగా ముఖం పెట్టారు. అందుకే మనం ఎవరికి లొంగకూడదని అనుకుంటే అసలు పెళ్లి చేసుకోకూడదు అన్నాడు చందు. అక్కడున్న ఆడపిల్లల ముఖాలు వెలవెలపోయాయి. చందు అది గమనించగానే అన్నాడు. పెళ్లి కంటే నాకు స్నేహంలోనే నమ్మకం ఎక్కువ. ఇంతకీ పార్టీ ఎక్కడా అడిగారెవరో. చందు రమేష్ వంక చూశాడు. హిమాయత్ సాగర్ దగ్గర స్వీట్ డ్రీమ్స్ కాటేజ్లో లంచ్, ఆ తర్వాత బోట్ షికార్ రమేష్ చెప్పాడు. రోజు అప్పటికే అయిపోదే, మరి రాత్రి చాలా మిగిలుంటుంది అన్నారొకరు. అప్పుడు మళ్ళీ పార్టీ, కానీ అది మగవాళ్లకు మాత్రమే పరిమితం అర్థయుక్తంగా చూశాడు రమేష్. అందరూ గొల్లున నవ్వారు. మెడలో పెద్ద గులాబీ దండతో
చేతిలో పూలగుత్తె పట్టుకుని వెంట మిత్రబృందం పరివేష్టితమవుగా రాజకుమారుడిలా మెట్లు దిగివచ్చాడు చందు. క్రింద విశాలమైన హాలుంది. దానిలో మధ్యగా ఖరీదైన సోఫా సెట్ ఉంది. అక్కడ నేలమీద పరిచి ఉన్న కార్పెట్ బజార్లో సాధారణంగా అమ్మకానికి కనిపించనటువంటి అందంగా ఉంది. గోడవారగా వరుసగా ఉన్న కుర్చీల్లో ఆ ఇంటికి తరచుగా చాలామంది వచ్చిపోతూ ఉంటారని తెలియచేస్తున్నాయి. సోఫాలో రాజగోపాలరావు గారు కూర్చుని ఉన్నారు. ఆయన మీసాలు నెరిసిపోయున్నాయి. వయస్సు మళ్లీ చర్మంలో ముడతలు కనిపిస్తున్నా కళ్లలో తేజస్సు మాత్రం తగ్గలేదు. తల నెరిసినా జుట్టు ఒత్తుగా చక్కటి క్రాఫ్ట్తో ఉంది. ఆయన్ని చూస్తే చాలా క్రమపద్ధతిలో పెరిగిన మనిషిలా కనిపిస్తారు. ఆయన ఒడిలో సగం చూస్తూ ఆపేసినట్టుగా తెరిచి ఉంచిన పేపర్ ఉంది. పక్కనే సాయన్న వినయంగా నిలబడి ఉన్నాడు. ఎదురుగా మేనేజర్ చేతులు కట్టుకుని నేలచూపులు చూస్తున్నాడు. ఆయన ఆగ్రహం నిండిన కంఠంతో అరుస్తున్నట్టుగా అన్నారు. నిన్నగాక మొన్ననే కదయ్యా 4,000 తీసుకున్నాడు అన్నావు. మళ్ళీ ఇప్పుడు 1,000 రూపాయలా? డబ్బు చెట్లకు కాస్తోందనుకుంటున్నాడా? ఆ వెధవ స్నేహితులంతా జలగల్లా చేరి వాడిని పీల్చి పిప్పి చేస్తున్నారు. అది ఎంత చెప్పినా వాడి బుర్రకి అర్థం కాదు. సాయన్న, వాడితో నేను నయా పైసా కూడా ఇవ్వనన్నానని చెప్పు. వెళ్ళు. అలాగేనండి. సాయన్న వెళ్ళబోయాడు. ఆగు, వెళ్ళమనగానే వెళ్ళడమేనా? వాడి ఇంట్లో భోజనం చేసి ఎన్నాళ్ళయింది? సాయన్న గుర్తు చేసుకుని ఖచ్చితమైన లెక్క చెప్పాడు. నెల మీద 2.5 రోజులండి. నెల మీద 2.5 రోజులు. వాడికి ఇంటి మీద ఏమాత్రమైన ధ్యాస ఉందా? ఎంతసేపు ఆ ఫ్రెండ్స్ని మేపడానికి ఇక నా దగ్గర డబ్బులు లేవని చెప్పు. వాడిని నేను మార్చలేను. నా తరం కాదు. వాడి పట్ల నా మనసు విరిగిపోయిందయ్యా. ఇంతలో చందు మెట్లు దిగి వస్తున్న శబ్దమైంది. ఫ్రెండ్స్తో కలిసి గొల్లున నవ్వుతున్నాడు. ఆ నవ్వుల జల్లులో మునిగిపోయిన వాళ్ళెవరూ ముసలాయన కేకలు వినలేదు. చందు కంఠం వినగానే ఆయన ఒడిలో ఉన్న పేపర్ తీసుకుని శ్రద్ధగా చదవసాగారు. సాయన్న భుజం మీదున్న గుడ్డ తీసి సోఫాల మీద లేని దుమ్ము దులపసాగాడు. మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలా వద్దా అన్నట్టు సంశయిస్తున్నవాడిలా చూస్తున్నాడు. చందు సరాసరి తాతగారి దగ్గరకు వచ్చాడు. గుడ్ మార్నింగ్ తాతయ్యా అన్నాడు. ఆయన సీరియస్గా అన్నాడు. చందు ఆయన చేతిలో ఉన్న పేపర్ లాగి అవతల పడేశాడు. వెంటనే వంగి ఆయన కాళ్లకి నమస్కరించాడు. అరెరే, ఏంట్రా ఇది? ఆయన చందు భుజాలు పట్టుకున్నాడు. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభిరస్తు లేవదీస్తూ అన్నారాయన. మొదటిది కావాలి తాతయ్య, రెండోదొద్దు. ఎందుకని? అవి పొందాలంటే పెళ్లి చేసుకోవాలి. రాజగోపాలరావు మనవణ్ణి ఒక్క నిమిషం దీర్ఘంగా చూశాడు. అతని జుట్టు అచ్చు తన పోలికలేనని అందరూ అంటుంటే ఆయనకి ఎంతో గర్వంగా ఉంటుంది. వెధవది ఇప్పుడిలా నెరిసిపోయి ముగ్గుబుట్ట అయిందిగాని చిన్నప్పుడు వీడి జుట్టులా ఎంత బావుండేది అని జవసత్వాలతో కళకళలాడుతున్న చందుని చూడగానే ఆయన కళ్ళు చెమర్చాయి. కూతురు చచ్చిపోయే ముందు తన చెయ్యి అందుకుని, నాన్నా, వీడికిక నుంచి నువ్వే తల్లి తండ్రి కూడా, ఎలా పెంచుతావో అనడం గుర్తుకొచ్చింది. తను పెంచడం బాగానే పెంచాడు. వాడికేం లోటు రాకుండా, వాడి మనసును కాస్త కూడా బాధ పెట్టకుండా పెద్దవాడిని చేశాడు. ఇంతకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఏముంటుంది? ఏంటి తాతయ్య అలా చూస్తున్నావు? ఈ రోజున నేను కొత్తగా కనిపిస్తున్నానా? చిరునవ్వుతో అడిగాడు చందు. లేదురా, ఎంత పెద్దవాడివైపోయావో అని చూస్తున్నాను. ఇక నీకు పెళ్లి చెయ్యాల్సిందే, తప్పదు. తాతయ్యా! చందు గోముగా చూశాడు. ఈరోజు నా పుట్టినరోజు, నాతో పోట్లాడతావా? నేనెందుకు పోట్లాడతాను? ఉన్న విషయం చెప్పానంతే. ఈ విషయం మన మధ్య ఎప్పుడూ ఉంటుందిగా, తీరుబడిగా మాట్లాడుకుందాంలే. చందు మేనేజర్ వైపు తిరిగాడు. సభాపతి గారు, సాయన్న మీకు చెప్పలేదా? నాకు 1,000 రూపాయలు కావాలి. సభాపతి రాజగోపాలరావు గారి వైపు చూడసాగాడు. చందు క్షణంసేపు తాతగారి వైపు, సభాపతి వైపు మార్చి మార్చి చూశాడు. ఇది గమనించిన రాజగోపాలరావు మేనేజర్ వైపు కోపంగా చూస్తూ, ఏంటయ్యా అలా చూస్తావు? వాడికి డబ్బులు కావాలట, వెళ్ళి తీసుకురా అన్నాడు. సభాపతి ఆశ్చర్యంగా ఆయన ముఖం వైపు చూస్తున్నాడు. నీకేనయ్యా చెప్పేది? ఏంటలా గుడ్లప్పగించి చూస్తావు? వెళ్ళి తీసుకువచ్చి ఇవ్వు. సభాపతి వెళ్ళిపోయాడు. తాతయ్య, మేమంతా హిమాయత్ సాగర్ దగ్గర కాటేజ్ బుక్ చేసుకున్నాం, పార్టీ చేసుకుంటున్నాం. అలాగే, మంచిది. వయసులో ఉన్నప్పుడే సరదాలు. వయసుడిగిన తర్వాత ఏం చెయ్యగలం? ఇదిగో నాలాగా గడియారం ప్రకారం నడుస్తూ ఇంట్లో కూర్చోవాలి అన్నాడాయన. మేనేజర్ డబ్బు తెచ్చి చందుకిచ్చాడు. వస్తాను తాతయ్య,
ఇక నీకు కనిపించడం రేపొద్దుటే. రాత్రికైనా భోజనానికి రావా? చూస్తాను తాతయ్య, ఈ దెయ్యాలు నన్ను వదిలేస్తే అలాగే వస్తాను ఫ్రెండ్స్ని చూపిస్తూ అన్నాడు. సరే సరే, నీ ఇష్టం అన్నారాయన. చందు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోయాడు. మనవడితో పాటే రాజగోపాలరావు గారి ముఖంలో ప్రసన్నత కూడా వెళ్ళిపోయింది. ఈ దెయ్యాలు నువ్వు బ్రతికుండగా ఈ జన్మలో వదలవు అన్నారాయన. మీరు గట్టిగా ఉండమంటే చిన్నబాబు ఉండేవారు అన్నాడు సాయన్న. రాజగోపాలరావు సాయన్న వైపు తిరిగారు. చాలే, నీకేం తెలుసు వాడి సంగతి? నేనుండమంటే తప్పకుండా ఉంటాడు. కాని పుట్టినరోజు నాడు వాడిని నేను ఎలా బాధపెట్టను? ఆయన దృష్టి మేనేజర్ మీద పడింది. చివాట్లు వేస్తున్నట్టుగా అన్నారు. ఏమయ్యా, నీకసలు కాస్తైనా బుద్ధుందా? డబ్బివ్వు అనగానే వెళ్ళి పుచ్చుకురావడమేనా? మేనేజర్ తెల్లబోయాడు. మీరే కదండీ తెమ్మన్నారు అంటూ నసిగాడు. తెమ్మన్నాను, నిజమే. కాని నువ్వు వెళ్ళి డబ్బు లేదు అని తిరిగి వస్తావని అనుకున్నాను. ఆ మాత్రం తెలివితేటల్లేవేంటయ్యా? చిచి, మీలో ఒక్కరికి కూడా బుర్ర లేదు అంటూ విసుక్కున్నారాయన. ఇంతలో ఫోన్ మోగింది. మేనేజర్ వెళ్ళి తీశాడు. లాయర్ గారు చేశారు అంటూ ఫోన్ తెచ్చి అందించాడు. హలో, ఏంటోయ్ శేషరత్నం? చేసేటందుకేముంది, వాకింగ్ అయింది, కాఫీ తాగడం పూర్తయింది. చందునా? వాడెక్కడున్నాడు? ఆ దెయ్యాలు వచ్చి తీసుకుపోయాయి. నేనున్నానుగా. ఆ శుభాకాంక్షలేవో నాకు చెప్పవయ్యా. నేను పుచ్చుకుంటే వాడందుకున్నట్టే. భోజనమా? భోజనం ఎందుకు లేదు? తప్పకుండా రా. వాడు లేకపోతేనే మనిద్దరం ఉన్నాంగా. ఎన్నింటికొస్తావు నువ్వు? సరే సరే, సరిగ్గా 12 గంటలకి రా. ఎదురు చూస్తుంటాను. నేనసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని, నీకు తెలుసు కదా. ఈ మధ్య ఊరికనే కోపం వస్తుంది. అలాగే అలాగే అని ఫోన్ పెట్టేశారు. మేనేజర్తో, మధ్యాహ్నం లాయర్ గారు భోజనానికి వస్తున్నారు, ఏదైనా స్పెషల్ చేయించండి అని పురమాయించారు. తర్వాత ఫోన్ మోగుతూనే ఉంది. రాజగోపాలరావు గారు మనవడి తరపున విసుగు లేకుండా శుభాకాంక్షలు అందుకుంటూనే ఉన్నారు. ఓ గంటసేపు అయ్యేసరికి ఆయనకి నీరసం వచ్చింది. కుర్చీలో చేరగిలబడి కూర్చుంటూ, ఇదిగో సభాపతి, ఎవరైనా ఫోన్ చేస్తే నేను కూడా ఇంట్లో లేనని చెప్పు అన్నారు. సాయన్న ఆయనకి హార్లిక్స్ కలిపి తెచ్చి ఇచ్చాడు. ఆయన తాగారు. ఎదురుగా కూతురి ఫోటో కనిపించింది. ఆయన క్షణంసేపు తదేకంగా ఆ ఫోటో వైపే చూడసాగారు. కమల స్వభావం చందూకి రానేలేదు. కమల ఇల్లు ఎంత బాగా చూసుకునేది. నౌకర్లతో ఆత్మీయంగా, బంధువులతో ప్రేమగా ఉండేది. తనకు ఉన్నది ఒకే ఒక్క కూతురైనా 10 మంది పిల్లల పెట్టుగా సందడిగా ఉండేది. కమలా కమలా అంటూ అందరూ ఇష్టపడేవారు. ఇల్లరికం వచ్చిన భర్త అని చులకన ఏమాత్రం లేకుండా ఎంతో గౌరవాభిమానాలతో చూసేది. వ్యాపార రీత్యా తాను ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. వ్యాపారం అకౌంట్స్ చూడడంలో సాయం చేసేది. ఎంత తెలివిగా ఉండేది. ఎవరు ఎంత చిన్న తప్పు చేసినా ఇట్టే పట్టేసేది. అంత సామర్థ్యంగా ఇల్లు నడుపుతున్న కమలను చూస్తుంటే తనకి ఎన్నోసార్లు కమల మగపిల్లవాడైతే ఎంత బాగుండేది అనిపించేది. కమలకి మగపిల్లవాడు కలిగాడు. మనవడిని తను ఆనందంగా చూస్తుంటే, నాన్న, ఇక దిగులు పడకు, వీడిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తాను. నువ్వు కొడుకులు లేని లోటు ఫీలవకుండా భర్తీ చేస్తాను అంది నవ్వుతూ. తనేవాడికి చంద్రశేఖర్ అని పేరు పెట్టాడు. గలగల పరిగెత్తే సెలయేరులా ఉండే కమల భర్త యాక్సిడెంట్తో హఠాత్తుగా మరణిస్తే తన కోసం ఆ దుఃఖం లోపల దిగమింగి ఎప్పటిలా ప్రవర్తిస్తుంటే తనకి కళ్ళ నీళ్లొచ్చేవి. చందు పెరిగి పెద్దవాడవుతున్నాడు. జీవితం తనకి సర్వస్వం ఇచ్చింది. కాని ఆ సర్వస్వాన్ని తను ఆనందంగా అనుభవించనీయకుండా గుండెల్లో కోత పెట్టింది. చందు 10 సంవత్సరాల పిల్లవాడుగా ఉండగా కమలకు క్యాన్సర్ అని తెలిసింది. ఏ డాక్టర్లు కమలని రక్షించలేకపోయారు. ఎంతమందితో తను ఎన్ని రకాలుగానో సాయం చేసి వాళ్ల జీవితాలు కుదుట పడేటట్టు చేశాడు. ఇతరులకి అంత బాగా ఉపయోగపడిన ఆ డబ్బు తన కన్న కూతురి ప్రాణాలు నిలబెట్టలేకపోయింది. కమలని తను మృత్యువు నుంచి వెనక్కు లాగలేకపోయాడు. ఆ క్షణంలో తను పడిన వేదన వర్ణనాతీతం. తన బాధను చూసి కూతురు చిరునవ్వు నవ్వింది. ఎందుకు నాన్నా బాధపడతావు? పుట్టినప్పుడే మనిషి చావు కూడా రాసిపెట్టి ఉంటుంది. కాకపోతే ఈ మరణం నాకు కాస్త వేగంగా వచ్చింది, అంతే. నా జీవితంలో అంతా తొందరేగా నాన్న. చిన్నప్పుడే అమ్మ పోవడంతో నేను త్వరగా పెద్దరికం తెచ్చుకున్నాను. త్వరగా పెళ్ళయింది. భర్త త్వరగా పోయాడు. ఇప్పుడు
ఇప్పుడు మృత్యువు కూడా త్వరగా వచ్చేసింది. అంతేగా కమలా. తను ఇక దుఃఖం ఆపుకోలేక ఉత్తరీయపు కొంగులో ముఖం దాచుకున్నాడు. నాన్నా. కమల చేయి తన చేతిమీద ఆనించింది. నువ్విలా బెంబేలు పడితే ఎలా? చందుని ఎవరు పెంచుతారు? నువ్వు వాడికి ఉన్నావనే ధైర్యంతోనే నేను మృత్యువుతో నిశ్చింతగా వెళ్ళిపోతున్నాను. నా గురించి నువ్వు దిగులు పడితే చందుని ఎవరు చూస్తారు? వాడి ఆలనా పాలనా ఎలా జరుగుతుంది? బేలగా అంది కమల. అమ్మా కమల, వాడి ముద్దు ముచ్చట నేను ఏది చూడలేకపోయాన్నాన్నా. వాడికి నేను లేని లోటు తెలియకుండా పెంచుతావు కదూ. ఆ మాట నువ్వు నాకు చెప్పాలా అమ్మా? ఇక నేను బ్రతికేది వాడి కోసమే అన్నారాయన. ఇక నుంచి వాడికి అమ్మా నాన్న నువ్వే అవ్వాలి నాన్న. అలా అవుతావని మాటివ్వు నాన్న, నాకు మాటివ్వు అంటూ కమల ఏడ్చేసింది. తను కూతురికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం తనకి తెలిసినంతవరకు అక్షరాలా నిలబెట్టుకున్నట్టే భావిస్తున్నాడు. కాని ఆయనకి ఒక్కటే పొరపాటు చేశానని అనిపిస్తోంది. కమల పోయిన తర్వాత వ్యాపారపు గొడవలతో ఊపిరాడని తను చందుని ఎక్కువగా నౌకర్ల మీద వదిలేశాడు. ఎక్కడ ఒంటరితనంతో బెంబేలు పడతాడోనని ఇరుగు పొరుగు పిల్లల్ని చేరదీసి స్నేహితుల్ని జతపరిచాడు. క్రమంగా చందు జీవితంలో స్నేహితులకి ప్రాధాన్యత ఎక్కువైంది. ఆయనకి బాగా గుర్తుంది. చిన్నప్పటి నుండి చందు స్నేహితులను ఏమీ అననిచ్చేవాడు కాదు. ఒకసారి డ్రాయింగ్ రూంలో లైటుకి బంతి వేసి కొట్టి పాడు చేశాడని పక్కింటి వాసుని తన చివాట్లు వేస్తే ఇంటికి రావద్దని అంటే ఆ రోజంతా చందు అన్నం తినలేదు. చివరికి తనే మళ్ళీ వాసుని పిలిచి చందుతో ఆడుకోవడానికి రా అనే వరకు ఆ ముఖంలో చిరునవ్వు విప్పారలేదు. ఈ విధంగా చందు జీవితంలో స్నేహితులు చివరికి తనకి వాడికి మధ్య అడ్డుగోడగా తయారవసాగారు. రాజగోపాలరావు గారు కూతురి జ్ఞాపకాలతో చెమర్చిన కళ్ళని తుడుచుకున్నారు. చందు పెద్దవాడయ్యాడు. వాడికి పెళ్లి చెయ్యాలి. అదొక్కటే బాధ్యత మిగిలి ఉంది. అది కూడా తీరిపోతే ఇక తను ఎప్పుడు రాలిపోయినా పర్వాలేదు. ఆయన చందుకి తగిన ఆడపిల్ల కోసం కంచు కాగడా వేసినట్టుగా వెతుకుతూనే ఉన్నారు. చందుకి భార్యగా రాబోయే అమ్మాయికి కొన్ని ప్రత్యేక లక్షణాలుండాలి. ఆ అమ్మాయి ఈ ఇంటి గౌరవ ప్రతిష్టలే తన ప్రాణంగా భావించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వభావంలో కమలని పోలి ఉండాలి. చందుకెందుకోగాని పెళ్లి ఇష్టం లేదు. బ్రహ్మచారిగానే ఉండిపోతానంటాడు. వాడిలో ఈ భావం వేళ్లునడానికి ఆ స్నేహితులే కారణమని ఆయన అనుమానం. చందుకి కాబోయే భార్య ఈ స్నేహితులతో తలపడగలదై ఉండాలి. అంటే చాకచక్యం, ధైర్యం, ముఖ్యంగా వాడిపై నిజమైన అభిమానం ఉన్న పిల్లయితే బావుంటుంది అనుకున్నారు. కాని ఈ లక్షణాలున్న పిల్ల దొరకడం ఎంత కష్టం. గడియారం 1 గంట కొట్టింది. రాజగోపాలరావు గారు హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆయన మాటిమాటికి వీధి గుమ్మం వైపు చూస్తున్నారు. ఇదిగో సాయన్నా, సాయన్నా అంటూ పిలిచారు. అయ్యా అంటూ సాయన్న పరిగెత్తుకొచ్చాడు. ఈ శేషారత్నం ఇలా చేశాడేంటి? సరిగ్గా 12 గంటలకి భోజనానికి వస్తానని చెప్పి ఇంకా రాలేదు. ఏమోనయ్యా, ఇంటికి మేనేజర్ గారు ఫోన్ చేస్తే బయలుదేరి చాలాసేపు అయింది అన్నారు. మధ్యలో ఏ క్లయింటో కనిపించుంటాడు. ఈ భోజనం సంగతే మర్చిపోయాడేమో ఆయన అంటూ ఉండగానే పోర్టుకోలోకి కారొచ్చి ఆగింది. అరుగో రానే వచ్చారు అన్నాడు సాయన్న. ఆగిన కారులో నుంచి నల్లగా పొట్టిగా హిట్లర్ మీసాలున్న ఒక ఆయన దిగి వచ్చాడు. రాజగోపాలరావు గారు ఆయన్ని చూడగానే ముఖం సీరియస్గా పెట్టుకున్నారు. ఏరా, 12 గంటలకి వస్తానన్న పెద్ద మనిషివి ఇప్పుడా రాక? ఇప్పటి వరకు నీకోసం చూసి చూసి భోజనం చేసి ఇప్పుడే లేచాను అన్నారు. శేషారత్నం ముఖం వెలవెలబోయింది. త్వరగా వద్దామని బయలుదేరుతుంటే అర్జెంటు ఫోన్ ఒకటొచ్చింది నొచ్చుకుంటున్నట్టుగా చూస్తూ అన్నారాయన. సంపాదించింది చాలదా? ఇంకా ఎంత కావాలరా నీకు అన్నారు రాజగోపాలరావు. అబ్బా, క్లయింట్స్ కాదయ్యా బాబు, హిమాలయాల నుంచి స్వాముల వారొక ఆయన వచ్చారు. ఆయన ఆస్తమా పేషెంట్స్కి ఏవో మూలికలు ఇస్తున్నాడు అంటే వెళ్ళాను. ఆయన రేపు మళ్ళీ వెళ్ళిపోతున్నారట కూర్చుంటూ అన్నాడు శేషారత్నం. రాజగోపాలరావు గారు స్నేహితుడి వైపు జాలిగా చూశారు. శేషు, నీకు ఆ ఆస్తమా తగ్గుతుందనే నమ్మకం ఉందా? ప్రయత్నించడంలో తప్పులేదు కదరా. 30 సంవత్సరాల నుంచి చెయ్యని ప్రయత్నం లేదు, తినని మందు లేదు. నీకా ఉబ్బసం, నాకీ బ్లడ్ ప్రెషర్, ఈ రెండూ ఈ జన్మకిక తగ్గవు. ఇప్పుడు నీ వయసెంతా అన్నారు రాజగోపాలరావు. 58. మరింకా ఎందుకురా వయసుతో పెనుగులాడతావు? నువ్వు జుట్టుకి మీసాలకి రంగు వేసుకున్నంత మాత్రాన చిన్నవాడివైపోతావా? నాన్సెన్స్. నీ వేదాంతం నాకు నచ్చదురా గోపాలం.
మగవాళ్లకు వయసు మళ్ళడం అనేది లేదని నా నమ్మకం. ఫారినర్స్ చూడు, 50 ఏళ్ళు వయసు వచ్చినా ఎంత హుషారుగా ఉంటారో. మనకేమో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేస్తారు, పిల్లలు త్వరగా పుడతారు. వాళ్ళేమో ఇట్టే ఎదిగి కూర్చుని మనల్ని పెద్దవాళ్ళని చేసేస్తారు. నువ్వే చూడు, అంత చక్కటి క్రాఫ్, రంగు వేస్తే కనీసం 15 సంవత్సరాలైనా చిన్నగా కనిపిస్తావు అన్నారు శేషరత్నం. రంగులు వేసి బయట లోకాన్ని మోసం చేయగలమేమో కానీ మనల్ని మనం మోసం చేసుకోలేం కదా. ఏమో బాబు, నాకైతే వయసు మళ్ళినప్పుడు అలాగే కనిపించడం మర్యాదగా హుందాగా ఉంటుందనిపిస్తుంది అన్నారు రాజగోపాలరావు. సాయన్న వచ్చి టేబుల్ మీద అన్నీ సిద్ధం చేశానని చెప్పాడు. ఇదేంటి, నువ్వు భోజనం చేయలేదా? శేషరత్నం ఆశ్చర్యంగా చూశాడు. నిన్ను పిలిచి నేను తినేస్తానట్రా అన్నారాయన. మిత్రులిద్దరూ లేచి డైనింగ్ హాల్లోకొచ్చారు. అక్కడికి రాగానే ముక్కు పుటాలు ఎగబీల్చారు. వంటకాలు ఘుమఘుమలాడుతూ టేబుల్ నిండా ఉన్నాయి. 2 స్వీట్లు, పాయసం, గారెలు, ఆవడలు, పనసకూర, కొబ్బరి పెరుగు పచ్చడి. శేషరత్నం టేబుల్ దగ్గర కూర్చుని వాటన్నిటినీ పరీక్షగా చూశాడు. మిత్రుడి వంక చూస్తూ, ఒరే, నువ్వు నన్ను భోజనానికి పిలిచి ఇలా చిత్రహింస చేస్తావా అన్నాడు. నేనేం చేశాన్రా? లేకపోతే ఏంటిదంతా? నేను ఆస్తమా పేషెంట్నని తెలుసు కదా. నిన్ననే బాగా అటాక్ వచ్చిందని కూడా తెలుసు. రాను అంటే కొద్దిగా తిందువుగాని రా అని బలవంతం చేశావు. డాక్టరేమో 2 రోజులు తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినమన్నాడు. నువ్వేమో నాకిష్టమైనవన్నీ చేయించి నోరు ఊరేటట్టు చేస్తావా? నరకానికి పోతావురా. నువ్వేనా ఏంటి? నాకు మాత్రం బాధ లేదా? నిన్నొదిలి ఇవన్నీ నేను తింటే కదా. నేనసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని, షుగర్ కంప్లైంట్ కూడా ఉంది. ఆ ఆకుకూర తప్ప ఇంకేం ముట్టలేను. మరి ఇవన్నీ ఎందుకు చేసినట్టు? అదే నాకు తెలీదు. సాయన్న, ఇవన్నీ చెయ్యమని ఎవరు చెప్పారు? మేనేజర్ గారండి. మీరేమో చందు పుట్టినరోజు స్పెషల్స్ చేయించు అన్నారట కదా. స్పెషల్స్ అనలేదు, స్పెషల్ అన్నాను. ఏదో ఒకటి తేలిగ్గా జీర్ణమయ్యేది చేస్తారని. ఇవన్నీ ఎవరు తింటారా? శేషరత్నం బాధగా చూశాడు. ఎవరేంటి, మనం తినకపోతే ఇంట్లో మనుషుల్లేరా? మేనేజర్తో కలిపి 6 భోజనం చెయ్యాలి. ఇద్దరూ కొద్దిగా అన్నం పెట్టుకుని ఆకుకూర మాత్రం వేసుకున్నారు. సాయన్న వచ్చి అవన్నీ తీసేయబోతుంటే రాజగోపాలరావు వారించారు. ఉండని సాయన్న, అలా చూస్తూ తింటే కొద్ది రోజులకే జిహ్వ చాపల్యం తగ్గిపోతుంది అన్నారు. ఇద్దరూ భోజనాలు చేస్తున్నారు. ఏమంటున్నాడు సూరి అని అడిగారాయన. ఏమంటాడు? వేరే కాపురం పెట్టమని వాడి భార్య రోజు గొడవే. ఎరక్కుపోయి చేశాననుకో పెళ్లివాడికి. నా దగ్గర ప్రాక్టీస్ మానేసి వేరే ఊరు వెళ్ళి ఉద్యోగం చేసుకుందాం అంటుంది. అబ్బబ్బా, మా ఇల్లు రణరంగం అనుకో. ఎవరైనా పొరపాటుగా చుట్టాలొస్తే దెబ్బకి పారిపోతారు. నిన్న సాయంత్రం నేను కోర్టు నుంచి ఇంటికొచ్చాను. సూరి ముందు గదిలోనే ఉన్నాడు. ఇంట్లో నుంచి కేకలు వినిపిస్తున్నాయి. ఏమిట్రా గొడవ అంటే, ఏముంది, నీ భార్య నా భార్య పోట్లాడుకుంటున్నారు డాడీ. మధ్యలో వెళ్ళి కల్పించుకుంటే ఇప్పుడిద్దరూ నా మీద ఎగురుతారు. ఆ పొట్లాట ఇప్పుడు అయ్యేటట్టు లేదు. ఇప్పుడే ప్రారంభమైంది అన్నాడు. సరే అయితే సినిమాకి పోదాన్రా అన్నాను. సినిమా నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు ప్రశాంతంగా ఉన్నమాట నిజమే కానీ మమ్మల్ని చూడగానే మళ్ళీ మొదలుపెట్టారు. బాగానే ఉంది నవ్వారు రాజగోపాలరావు. ఇదివరకు నా ఒక్క గదిలోనే మా ఆవిడ సణుగుతో డిస్టర్బెన్స్గా ఉండేది. ఇప్పుడు పక్క గదిలో కూడా మొదలైందిరా. సినిమాకు సూరి ఒక్కడే వెళ్ళాడంటే భార్య వాడిని పీక పిసికి చంపినంత పని చేస్తుంది. పోనీ భార్యాభర్తలిద్దరూ వెళ్లాలంటే నా భార్యను రమ్మంటే ఈవిడ రానంటుంది. రానంది కదా అని వాళ్ళిద్దరూ వెళితే ఇక సాధించి చంపుతుంది. చిన్నవాళ్ళు వాళ్ళేదో సరదా పడుతున్నారు అంటే మీరెప్పుడైనా అంత బాగా చూశారా అంటూ నా మీద విరుచుకు పడుతుంది. నా కోడలు చదువుకుంది, ప్రతిదానికి తర్కం తీస్తుంది. అంటే నా భార్య ఏం చదువులు లేకుండానే ప్రశ్నలతో చంపేస్తుందనుకో. సిల్లి విషయానికి అంతర్జాతీయ సమస్యలంత తీవ్రం చేసి కయ్యానికి కాలు దువ్వడం వారికి అలవాటు. ఇద్దరికీ పని పాట లేదు. సంపాదించేటందుకు మేమిద్దరం ఉన్నాం, పనిపాటలు చూసేటందుకు నౌకర్లున్నారు. మధ్యలో మా అమ్మ ఒక్కతే కాసేపు అటొక మాట ఇటొక మాట వేసి వినోదం చూస్తుంది. నేను బయట ఏ కేసైనా గెలవగలను గాని ఇంట్లో మాత్రం అట్టర్ ఫెయిల్యూర్ అనుకో అన్నారు శేషరత్నం. రాజగోపాలరావు గారు సానుభూతిగా వింటున్నారు. నన్నడిగితే ఈ రోజుల్లో పిల్లలు లేనివాళ్లు మహా అదృష్టవంతులు అంటాను. ఆయన గులాబ్ జామ్ తీసి నోట్లో వేసుకోబోతుంటే రాజగోపాలరావు గారు చప్పున చెయ్యి పట్టి ఆపు చేశారు.
శేషరత్నం గులాబ్ జామ్ వంక దీనంగా చూశాడు. ఒక్కటి తింటే పర్వాలేదురా, మందులు జేబులో ఉన్నాయి. వద్దురా, సాయంత్రం వరకు నీతో కబుర్లు చెప్పాలనుంది. అంత కావాలంటే సాయంత్రం మీ ఇంటికి పంపిస్తానులే. నా భార్య నన్ను వాటి వాసన కూడా చూడనీయదు. ఏంటో నేనెంత జాగ్రత్తగా ఉన్నా ఈ రోగం నా మీద దాడి చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ వస్తుందోనని నా భయం. నీకో ఉపాయం చెప్పనా? ఏంటది? నీకసలు ఆ వ్యాధి ఉందనే సంగతి మర్చిపో. మర్చిపోవాలనే అనుకుంటాన్రా, పని గొడవల్లో మర్చిపోతుంటాను కూడాను. కాని నా భార్య 24 గంటలు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా, ఇంటికి చుట్టాలొచ్చినా వాళ్ళడిగే మొదటి మాట ఇదే, నీ ఒంట్లో ఎలా ఉంది అంటారు. నేను రోగిష్టివాడిని అనే ఫీలింగు నాలో జీర్ణించుకుపోయిందనుకో అన్నారు శేషారత్నం. ఇద్దరి భోజనాలు అయ్యాయి. పుట్టినరోజునాడు కూడా చందు ఇంట్లో లేకపోవడమేంటి అన్నాడు శేషారత్నం. అదేగా విశేషం. నన్నడిగితే అసలు తప్పంతా నీదేనంటాన్రా. నేనేం చేశాన్రా? చిన్నప్పటినుంచి వాడు నీ మాట వినడం కంటే వాడి మాట నువ్వు వినే అలవాటు బాగా చేశావు. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? రాజగోపాలరావు గారు నిట్టూర్చారు. ఏమోరా, నాకు తెలియలేదు. నాకే కాదు, చాలామంది తల్లిదండ్రులకు తెలియదేమో. చిన్నప్పుడు పిల్లల్ని మురిపెంచేస్తున్నాం అనుకుంటాం. అదే పెద్దయ్యేసరికి మన తప్పుగా తేలుతుంది. అప్పుడు తెలిసి కూడా ప్రయోజనమేమీ ఉండదు. శేషు, ఈ సమస్య తీరే మార్గం చెప్పరా. ఏమిటది? ఇంకే ఉంది, చందు పెళ్లి విషయం. వాడు పెళ్లి చేసుకునే ఉపాయం ఏదైనా చెప్పుదు. ఉపాయానికే బోలెడున్నాయి. ముందు పిల్లని చూడు, నీకు నచ్చాలి కదా. నేను వెతుకుతూనే ఉన్నాన్రా. నా మాట విను. ఆ పెళ్ళేదో కాలేదు కాబట్టి వాడు నువ్వు సుఖంగా ఉన్నారు. ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది. నీ నౌకర్లు నువ్వు చెప్పిన మాటలు వింటున్నారు. వాడికి పెళ్లి చేసావా, సమస్యలు బాధలు మీ కిటికీలు దర్వాజాలు పట్టుకుని వేళ్లాడతాయి. ఏమోరా, ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు అన్నారాయన. వాడికి నచ్చిన అమ్మాయిని చూడు చెప్పాడు శేషారత్నం. దానికోసమే ఇన్నాళ్ళు ఓపికగా చూశాను. లాభం లేదు. ఆడపిల్లల్ని దూరంగా ఉంచుతాడు. తనని ఎక్కడ పెళ్లిలోకి దించుతారో అని వాడి భయం చెప్పారు రాజశేఖరం. అయితే నీకు నచ్చిన అమ్మాయిని చూడు, ముడిపెట్టేద్దాం. వాడంత తేలికగా ఒప్పుకుంటాడా అని. ఒప్పుకునే ఉపాయం ఏదో నేను చెప్తానుగా. వాడికి నచ్చిన పిల్లనిచ్చి చెయ్యడమే నాకు చాలా తేలిక. నాకు నచ్చిన పిల్ల అంటే నా మీద రెట్టింపు బాధ్యత ఉంటుంది. వాడిని ప్రేమగా చూసే పిల్లని చూడాలరా అన్నారు రాజశేఖరం గారు. వెతకడం ప్రారంభించు, ఎక్కడో అక్కడ దొరక్కపోదు అన్నాడు శేషారత్నం. గిరిజా కళ్యాణం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణిగారి నవల ఆడియో మొదటి భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.